చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతి భద్రతలు క్షీణించాయన్నారు ఆయన. మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే అరాచకం, ఆటవికం, రెడ్ బుక్ పాలనగా మారిపోయిందన్నారు వైఎస్ జగన్. ఏపీలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక జరుగుతున్న దమనకాండపై మండిపడ్డారు. అన్యాయంగా దౌర్జన్యాలకు పాల్పడుతూ ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఈరోజు హత్యలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, ఆస్తుల ధ్వంసం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఎవరైనా కేసు పెట్టడానికి పోతే ఫాల్స్ కేసెస్ రివర్స్ విక్టిమ్ మీదనే పెడతా ఉన్న పరిస్థితులు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్న పరిస్థితులు. రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ పేరుతో హోర్డింగులు పెట్టడం ద్వారా పోలీసులకు ప్రజలకు ఏం సందేశం పంపారు? శాంతి భద్రతలు దిగజారేందుకు ఇది కారణం కాదా అని ప్రశ్నించారు వైఎస్ జగన్. ముఖ్యమంత్రి కొడుకు మంత్రి, క్యాబినెట్లో మంత్రి ఏకంగా రెడ్ బుక్ అని చెప్పి తాను హోర్డింగ్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ హోర్డింగ్ను పెడితే ఏం మెసేజ్ పంపిస్తూ ఉన్నాం మనం పోలీసులకు? నా లెవెల్లో మొదలు పెడుతున్నాము, మేము హత్యలు చేస్తాము, అత్యాచారాలు చేస్తాము, ఆస్తులు ధ్వంసం చేస్తాము, గొడవలు చేస్తాము, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించాల్సిందే అని చెప్పినట్టు కాదా? రాష్ట్రంలో రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదన్నారు వైఎస్ జగన్. చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీలకు కేటాయింపులు చేసే పరిస్థితి ఉండదన్నారు. 12 నెలల కాలానికి ప్రవేశపెట్టే రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సింది పోయి ఆ 12 నెలల కాలానికి సంబంధించిన కాల వ్యవధిలో ఏకంగా 7 నెలలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టే అధ్వానమైన పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంది అని అంటే, రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు అని అంటే ఎంతటి దారుణమైన పాలన సాగుతూ ఉంది అని చెప్పడానికి ఇదొక గొప్ప నిదర్శన. నిజంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో డీబీటీ ద్వారా అర్హులకు 2.71 లక్షల కోట్ల రూపాయలు డోర్ డెలివరీ చేశామన్నారు వైఎస్ జగన్. తమ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని క్రమం తప్పకుండా అమలు చేశామని చెప్పారాయన. ప్రజలకు చెప్పిన ప్రతి పథకము కూడా, మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని కూడా మొట్టమొదటిసారిగా ఏ నెలలో ఏ పథకం ఇస్తాము అని చెప్పి క్యాలెండర్ ఇచ్చి క్రమం తప్పకుండా 2,71,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ప్రతి అర్హుడికి కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, పార్టీలు చూడకుండా, మరొకసారి చెప్తాను, పార్టీలు చూడకుండా డోర్ డెలివరీ చేశాం. మాకు ఓటు వేయని వారికి కూడా ఇంటికి వెళ్ళి తలుపు తట్టి మరీ డోర్ డెలివరీ చేశాం. గత చంద్రబాబు హయాంలో మద్యం ఏరులై పారిందని, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక మద్యాన్ని నియంత్రించామన్నారు వైఎస్ జగన్. మొత్తం బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు తీసేశామన్నారు. తాగుతే మనుషులు చెడిపోతారని చెప్పి, తాగుడు తగ్గించాలని, కుటుంబాలను బాగుపరచాలని 4,380 షాపులను 33% తగ్గించి 2,934 షాపులకు తగ్గించినాం. ప్రతి షాపుకు అనుసంధానంగా 43,000 బెల్ట్ షాపులు ఉంటే బెల్ట్ షాపులన్నీ పూర్తిగా తీసేసినాం, రద్దు చేసినాం. ప్రతి షాపుకు 4,380, ప్రతి షాపుకు పక్కనే పర్మిట్ రూమ్ ఉంటే పర్మిట్ రూమ్లన్నీ క్యాన్సిల్ చేసినాం. గవర్నమెంట్ నడుపుతూ స్ట్రిక్ట్ టైమింగ్స్ పెడుతూ లిక్కర్లో కూడా, షాపులో కూడా లిక్కర్లు రేటు పెంచి, రేటు షాక్ కొట్టే విధంగా పెంచి మద్యాన్ని తగ్గించే కార్యక్రమం వైసీపీ ప్రభుత్వం చేసింది. పోలవరంతో పాటు ఇచ్చిన ఏ హామీని చంద్రబాబు అమలు చేసే పరిస్థితి లేదన్నారు వైఎస్ జగన్. అన్ని వర్గాలను వంచడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. పోలవరం ఎప్పుడు కడతానంటే ఎప్పటికి అవుతుందో అంటే తెలియదు అంటాడు.
ఎన్నికల్లో ట్రూ అప్ కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్నావు, ఎప్పుడు చేస్తాను అని అంటే నోరు మెదపడు. ఇసుక ఉచితం అన్నావు, ఇప్పుడు ఇంతలా ఎందుకు అమ్ముతున్నావు అని అంటే మీ ఇంటికి తెచ్చి పోస్తానని చెప్పి నేను చెప్పినానా అంటాడు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై ఢిల్లీ స్థాయిలో పోరాటం చేశామని, భవిష్యత్తులోనూ పోరాటం కొనసాగిస్తామన్నారు వైఎస్ జగన్.